ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళ పాటు కూడా నిలబడతాం. కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని కానివ్వండి, మీ ప్రశ్న కానివ్వండి, శిరస వహిస్తా. నేను వహిస్తా, తను కూడా వహించాలి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు. అది దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాము ఇక్కడ. వాళ్ళు ఇలాంటి వాడిన మేము గెలిపించిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నీకు 2 ఫేస్లు ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నీ నిజ స్వరూపం బయటకు వచ్చిందని. సో మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఏమండి, బిగ్ బాస్లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు. ఒకరోజు, ఒక వారం, 2 వారాలు, 10 వారాలు, 15 వారాలు మీరందరూ చూశారు. అంత ఈజీగా ఓట్లు వేసినారా ఇన్ని కోట్ల మంది? ఆయన ఏముకో మనకు తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లోనే ఎలాంటోనో మీరు చెప్పగలిగినరు. ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు. అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు. మీకు తెలీదండి అయ్యా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము, అంతే తప్ప మిగతా తెలీదండి. సారీ, ఓకేనా? థ్యాంక్ యూ. సెక్షన్ చూస్తే చెప్పగలుగుతాం. 7 ఇయర్స్ బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. 7 ఇయర్స్ ఎక్కువ ఉంటే దాన్ని రిమైండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసిండొచ్చిన సంఘటనల ఈ చట్టం పని తను చేసుకోపోవాలి. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్దిగా మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే అండి, ఇప్పుడు ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలా అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు. కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు, అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు. అంటే ఎందుకు? ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి. అంటే ఇంతమంది జనం, అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు అతని గురించి. ఎందుకున్నానే అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి, అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో, సేమ్ అలాగే జరిగింది. కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా. 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నాను నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూస్ జరగద్దు, చేయొద్దు అని చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను, అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచిపెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఈ
ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. నేను ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. మన సీనియర్ హైకోర్టు లాయర్ గారు వినోద్ అన్న మాట్లాడతారు ఒకసారి ఆయన, ఎందుకంటే నేను పక్కనే ఉన్నా కాబట్టి అన్ని ఆయన చెప్తే బాగుంటుంది, ఆయన చెప్తే బాధ్యతగా ఉంటుంది, దానికి సంబంధించి ఆయనే చెప్పాలి. పైనకి వెళ్ళిన సార్ ఎవరు అవైలబుల్ లేరు. ఒక కేసు ప్రశాంత్ మీద అయిందన్నాడు, అదేం సెక్షన్స్ అడిగినాము, అడిగితే సార్ వచ్చినాక చెప్తా సార్ అని చెప్పిండు. ఒక కేసు అయితే బుక్ అయిందని చెప్పిండు, అది మాత్రం వాస్తవం. అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక అఫీషియల్గా చెప్తా అన్నారు. ఆయన పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉన్నారంట, వస్తురంట, అంది వేలో ఉన్నారని చెప్తున్నాడు. సార్ అతనికి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయింది కదా సార్, ఎలా ఉంటుంది ఆయన మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ 2 రోజుల నుండి తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది, నిన్న నుండి చూస్తున్నట్టు. ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చి చూస్తుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా, ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా జాగ్రత్త. ఇప్పుడు అనుకోని సంఘటన బ్రదర్, ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరుణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది. అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే, చట్ట ప్రకారం ఉండాల్సిందే. అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి ఇది చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అడిగినమ్మా, అది అడిగితే ఏం చేయలేదు. ప్రశాంత్ గురించి అడిగినాం మేము, మిగతా సంఘటన గురించి అయితే అడగలేదు. వాస్తవంగా ప్రశాంత్ని అడిగితే ఒక కేసు అయిందని చెప్పిండ్రు, దానికి పడదు. ఎందుకు పడుతుంది? ఆయన చేయలేని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం, ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు మనం చూడలే కదా, నువ్వు చూడలే, నేను చూడలే. పెట్టారు సార్, అది దానికి సంబంధించి ఏమన్నా అంటే పోలీస్ వాళ్ళు వద్దన్నా కానీ ఆ ర్యాలీని కంటిన్యూ చేశారు అనమాట. దానిపై ఇప్పుడు